నమస్కారం. ట్రావెల్ వేదకు స్వాగతం. ఈరోజు మనం కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో వేగంగా మార్పులు చెందుతున్న మరియు అరుదైన దేశమైన క్యూబా గురించి తెలుసుకోబోతున్నాం. క్యూబా యొక్క సాధారణ పేరు క్యూబా కాగా దాని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ క్యూబా. ఈ కరేబియన్ ద్వీపదేశం దాని విభిన్న చరిత్ర మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. క్యూబా యునైటెడ్ నేషన్స్ యుఎన్లో పూర్తి సభ్యదేశం. అయితే గువాంటనామో బే ప్రాంతం విషయంలో యునైటెడ్ స్టేట్స్తో క్యూబాకు సార్వభౌమాధికార వివాదం ఉంది. క్యూబా ప్రభుత్వం ఈ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించారని వాదిస్తుంది. క్యూబా చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1959లో జరిగిన క్యూబా విప్లవం. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో ఈ విప్లవం ఫుల్జెన్సియో బతిస్తా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఇది క్యూబాను సోషలిస్ట్ దేశంగా మార్చింది. ప్రపంచ రాజకీయాలపై గొప్ప ప్రభావాన్ని చూపింది. భౌగోళికంగా క్యూబా వెస్టిండీస్లో అతిపెద్ద ద్వీపం. ఇది ఫ్లోరిడాకు దక్షిణంగా, మెక్సికోకు తూర్పున మరియు జమైకాకు ఉత్తరాన ఉంది. దీని భూభాగం ప్రధానంగా ప్లాట్ రోలింగ్ మైదానాలు మరియు పర్వతాలతో కూడి ఉంది. క్యూబా మొత్తం జనాభా సుమారు 11.2 మిలియన్లు. విస్తీర్ణం సుమారు 109,884 చదరపు కిలోమీటర్లు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు దాదాపు 102 మంది. ఇది పోర్చుగల్ లేదా సౌత్ కొరియా వంటి దేశాలతో సమానమైన జనాభా సాంద్రతను కలిగి ఉంది మరియు విస్తీర్ణం పరంగా బల్గేరియా లేదా టెనెస్సీ యుఎస్ఏ పరిమాణంలో ఉంటుంది. క్యూబా రాజధాని పేరు హవానా. దీని పాత పేరు మరియు ప్రస్తుత పేరు రెండూ లా హబానా లేదా హవానాగానే ఉన్నాయి. క్యూబాలో అధికార భాష మరియు అత్యంత సాధారణంగా మాట్లాడే భాష స్పానిష్. ఇక్కడ అత్యధికంగా మాట్లాడే భాష స్పానిష్ ఒక్కటే అయినప్పటికీ పర్యాటక ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు కూడా కనిపిస్తారు. క్యూబాలో జీవన ప్రమాణాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వం అత్యవసర సేవలు, ఆహారం మరియు విద్య వంటి వాటిపై సబ్సిడీలను అందిస్తుంది. కాబట్టి సాధారణ ప్రజల జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అయితే వస్తువుల కొరత ఒక సమస్య. క్యూబాలో అమెరికన్ డాలర్తో పోలిస్తే స్థానిక కరెన్సీ విలువ తరచుగా మారుతూ ఉంటుంది. జీసీసీ దేశాలైన సౌదీ రియాల్స్, యుఏఈ దిర్హామ్స్ లేదా భారతీయ రూపాయలతో పోల్చినప్పుడు కొన్ని ప్రాథమిక వస్తువుల ధరలు క్యూబాలో చాలా తక్కువగా ఉంటాయి. అయితే దిగుమతి చేసుకున్న వస్తువులు మరియు పర్యాటక ప్రాంతాల ధరలు అమెరికా లేదా ఇతర పొరుగు కరేబియన్ దేశాల ధరలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. క్యూబాలో విద్య, ఆరోగ్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి మరియు ఉచితంగా అందించబడతాయి. భారతదేశం, యుఎస్ఏ మరియు జీసీసీ దేశాలతో పోల్చినప్పుడు క్యూబా అక్షరాస్యత మరియు ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. క్యూబా యొక్క ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా ప్రాథమిక సంరక్షణలో. క్యూబా ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఎగుమతి వస్తువులు శుద్ధి చేసిన పెట్రోలియం, చక్కెర, నికెల్, పొగాకు ఉత్పత్తులు మరియు వైద్య సేవలు. ప్రధాన దిగుమతి వస్తువులు ఇంధనం, ఆహారం మరియు యంత్రాలు. వెనిజులా, చైనా, స్పెయిన్ మరియు కెనడా క్యూబా యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వాములు. క్యూబా జీవనశైలి సాధారణంగా రిలాక్స్డ్ మరియు సామాజికంగా ఉంటుంది. సంగీతం మరియు నృత్యం వారి సంస్కృతిలో అంతర్భాగం. సాల్సా, రుంబా వంటి నృత్య రూపాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కుటుంబం మరియు కమ్యూనిటీ సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. క్యూబన్ల ప్రధాన అలవాట్లలో సామాజికంగా ఉండటం, డామినోస్ ఆడటం మరియు సిగార్ తాగడం ఉంటాయి. ప్రధాన క్రీడ బేస్బాల్. కొంతమంది క్యూబన్లలో సిగార్ తాగడం మరియు అధికంగా మద్యం సేవించటం వంటి చెడు అలవాట్లు కూడా కనిపిస్తాయి. క్యూబాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉంటాయి, ముఖ్యంగా వైద్యులు, ఉపాధ్యాయులు మరియు పర్యాటక రంగంలో. ప్రభుత్వ ఉద్యోగాలలో సగటు జీతాలు తక్కువగా ఉంటాయి. నెలకు $20 నుండి $60 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంటాయి. అయితే ఆహారం, విద్య మరియు ఆరోగ్యం ఉచితం కాబట్టి దీనిని భర్తీ చేస్తుంది. పర్యాటక రంగంలో మరియు ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు ఎక్కువ సంపాదించవచ్చు. క్యూబాలో ప్రయాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ మరియు సాంకేతికత నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఆన్లైన్ సేవలు మరియు మొబైల్ కమ్యూనికేషన్లను ఉపయోగిస్తున్నారు. సాధారణ ప్రజలు ఉపయోగించే అత్యంత సాధారణ ప్రయాణ వాహనాలు పాత అమెరికన్ క్లాసిక్ కార్లు, బస్సులు, టాక్సీలు మరియు సైకిళ్లు. అత్యధికంగా ఉపయోగించే కార్ బ్రాండ్లు సోవియట్ కాలం నాటి లాడాస్,
మరియు పాత అమెరికన్ కార్లు. ఇటీవలి కాలంలో కొన్ని ఆధునిక చైనీస్ మరియు యూరోపియన్ బ్రాండ్లు కూడా కనిపిస్తున్నాయి. క్యూబాలో ఈ-కామర్స్ నెమ్మదిగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కువగా ఉపయోగించే ప్లాట్ఫారంలలో ఎన్వియోస్ ఎ క్యూబా వంటి స్థానిక డెలివరీ సేవలు మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆన్లైన్ స్టోర్ పోర్టళ్లు ఉన్నాయి. క్యూబా పర్యావరణ మార్పుల ప్రభావాలకు గురవుతున్న దేశాలలో ఒకటి. తీర ప్రాంత కోత, సముద్ర మట్టం పెరగడం మరియు పెరిగిన తుఫానుల తీవ్రత వంటివి ప్రధాన సమస్యలు. ఈ ప్రభావాలను తగ్గించడానికి క్యూబా టార్గెట్ లైఫ్ టేరియా విడా అనే జాతీయ పర్యావరణ ప్రణాళికను అమలు చేస్తోంది. దీని ద్వారా తీర ప్రాంతాలను పరిరక్షించడం, అడవుల పెంపకం మరియు పునరుత్పాదక శక్తి వనరులను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. హవానా, వరాడెరో బీచ్లు, ట్రినిడాడ్ మరియు శాంటియాగో డి క్యూబా ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రాంతాలు. క్యూబన్ సంస్కృతిలో రోజూ మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి సంగీతం మరియు కళాత్మకత ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. క్యూబా ప్రస్తుతం అనేక ఆర్థిక మరియు సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం సంస్కరణలు మరియు విదేశీ పెట్టుబడుల ద్వారా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరిన్ని అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం ట్రావెల్ వేదకు సబ్స్క్రైబ్ చేయండి.